మీటింగ్ కాదు కదా, సడన్ గా పెట్టింది కాదు కదా, ఉదయం అర్జెన్సీగా. బాగున్నారా? ఈవినింగ్ పవర్ లేదా? నీకేది నాకే కొద్దిగా వెనక వస్తారండి, వీడియో కొద్దిగా అవకాశం ఇస్తారా? వీడియో పెట్టి తదుపరి పార్లమెంట్ సభ్యులు శ్రీ సానా సతీష్ వారికి పిఎస్ఎన్ సెక్రటరీ శ్రీమతి దేవి గారిని వేదికను అలంకరించగా కోరుచున్నాం. పుష్పాలు వేయవలసిందిగా కోరుచున్నాం. తదుపరి శ్రీ ఎన్సిరి సత్యానందరెడ్డి గారిని వేదికను అలంకరించగా కోరుచున్నాం. గోదావరి ఈస్టర్న్ డెల్టా గౌరవ శ్రీ పింగం ధనబాబు గారిని ఎంపీడీఓ పిడాపల వారిని వేదికను అలంకరించగా కోరుచున్నాం. తదుపరి వేదికను అలంకరించగా కోరుచున్నాం. ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఈరోజు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం చాలా పవిత్రమైంది. మనకి అందరికీ తెలుసు ఓటర్ యొక్క ప్రాముఖ్యత, కానీ మనందరం కూడా దాన్ని చాలా తక్కువగా చూస్తాము. అది ఎంత విలువైందో అది లేనప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. తెలియకపోవచ్చు, కానీ లెవెల్లో కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వాలంటరీగా ముందు నిస్వార్థంగా పనిచేసి దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపనతోటి ముందుకు వస్తే ఈ ప్రోగ్రాం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఎస్సీ గారు చెప్పారు, లింక్ ఉంటుంది మనకంటే పూర్వీకులు చేసినప్పుడు ఒక చెరువు నిండిన తర్వాత దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వేరే చెరువు నుంచి ఇంకో చెరువుకి అట్లాగా వెళ్తూ కూడా అన్ని చెరువులు సాటిస్ఫై అయ్యి ఉండేవి. సభ ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైఎన్ఏ పెద్దాపురం. సో సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఎంతో గౌరవ ప్రతిష్టంగా ముఖ్యమంత్రి వారు ఈ రోజు జనధార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ప్రతి నీటి బొట్టును ఒడుచు పట్టుకోవడం, పారే నీటిని ఆపడం, ఆపిన నీటిని మన నేల గర్భంలో దాచడం, దీని యొక్క బాగా డెప్త్ లో ఉన్న వాటర్ టేబుల్ ఉన్న ఏరియాలు మనకి దుర్గాడ అప్లైండ్ ఏరియాస్ అన్ని కూడా మోర్ దాన్ 20 meters 18 meters డెప్త్ లో ఉంది వాటర్ టేబుల్. సో ఈ వాటర్ టేబుల్ ని మనకి 6 meters వరకు ఉంది. తద్వారా మనం ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు నిలవబెట్టుకోవచ్చు. ఇది 100 రోజుల కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తాడిపత్రిలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మన పిఠాపురంలో
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం శాసనసభ్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి ఇక్కడ మన గౌరవ ఎంపీ తంగిలోదయ శ్రీనివాసరావు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ బ్రీఫింగ్ చెప్తానండి. అసలు ఏంటంటే సింపుల్గా వెళ్తుందండి. చెరువులు ఆధునీకరణ, చెరువుల్లో నీరు నింపడం, చెరువుకు వెళ్లాల్సిన ఫీడర్ ఛానల్స్ అంటే చెరువుకు వెళ్లాల్సిన బోధు కాలువ అంట, బోధు కాలువలు, ఇటువంటి చెరువుకు కావాల్సిన గట్టు, దానికి సంబంధించిన ఆధునీకరణ, బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్, ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఈ ప్రోగ్రాము 100 రోజుల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. అంటే ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ కింద దీన్ని డిజైన్ చేశారు. అలాగే కార్యక్రమానికి చేసిన డిసిసిబి ఎందుకని మనం ఆధునీకరించాలి? మనం టైలాండ్ ప్రాంతంలో ఉన్నాం, చివర ఆయకట్టు ప్రాంతం పిఠాపురం. ఎందుకు ఆధునీకరించాలంటే గోదావరి డెల్టా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి నీరు మన టైలాండ్కి వెతుకోవాలి. 5 రోజులు, వారం రోజులు సమయం పడుతుంది. ఎండాకాలం ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. వర్షాలు లేకపోతే ఆ సమయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాదు సార్, ఎంత ముఖ్యం అంటే మన టైలాండ్ ప్రాంతమైన గొల్లపల్లి మండలం ఏకే మలవరం దుర్గాల ప్రాంతాలకు ఈ ఏకే మలవరం చెరువు జీవనాడి లాంటిది. 1300 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు సగం ఆల్రెడీ ఆపరేషన్ చేయడం, మిగిలిన ఆయకట్టు ప్రాంతం ఏదైనా దాంట్లో సరిగ్గా మనం నీరు నింపలేకపోవడం. ఎప్పుడైనా కంప్లైంట్స్ వస్తూ ఉంటే ఈకే మలవరం నుంచి దుర్గాటి నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటే సార్ మాకు వాటర్ ఇబ్బంది ఉంది, వాటర్ రిలీజ్ చేయండి. ఎందుకని ఇబ్బంది ఉంది? టైలాండ్ ప్రాంతం కాబట్టి వాటర్ మనం ప్రాపర్ టైంకి అందుకోలేకపోతూ ఉంటారు. దానికి చెరువులో నిల్వ ఉందనుకోండి, ఇప్పుడు వర్షం నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేపట్టే ప్రోగ్రాం 100 రోజుల ప్రోగ్రాం అనేది చాలా ఉత్తమమైనది. రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల్ని ఐడెంటిఫై చేసి ఆ చెరువులను అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసే విధంగా, ఆ ఛానల్స్ అన్నింటినీ క్లీన్ చేసే విధంగా, అలాగే ఆ చెరువులకి వాటర్ వచ్చే ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసే విధంగా, గ్రౌండ్ వాటర్ని చెరువుల్లో ఉంచుకునే విధంగా, అంటే దాన్ని శుభ్రపరచుకొని గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే విధంగా చెట్లు ప్రోగ్రామ్ అన్నింటినీ, అలాగే ట్యాంక్ బండ్స్ అన్నింటినీ కూడా, చెరువు గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా రైతుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాంని చేపట్టారు. ఇది ఒక 100 రోజుల ప్రోగ్రాం. ఇందులో ఈరోజు గొల్లపురాలు ఎంపీడీఓ ఆఫీస్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాం. ఇందులో మండలంలో ఉన్న రైతులందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ ఇంటిగా పోయినంతా కూడా ఈరోజు అలాగే కూడా చైర్మన్ గారు, అలాగే నాయకులందరూ, రైతులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీని అవగాహన ప్రోగ్రాం అనేది దాంతో పాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంగా కూడా మేము దీన్ని చేపట్టాము. సో ఫస్ట్ 10 డేస్లో రైతులందరినీ కలిపి ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఒక 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా, ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్టుల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని చేయడం వల్ల సుమారు 4000 ఎకరాలకి, అలాగే 1000 ఎకరాలకి 2వ పంటతో పాటు వేసుకునే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టాం. సో ఫస్ట్ 10 డేస్ నుంచి 100 డేస్ లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా, ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తున్నారు. చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా
గ్రామ స్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 డేస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా అండ్ ఒక రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా ట్యాంక్స్ స్ట్రెంగ్ చేసే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరుగుతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ని ఈరోజు కన్క్లూడ్ చేసి అండ్ ఇమీడియట్లీ ఇది స్టార్ట్ చేసే విధంగా అయితే ఇప్పుడు చేస్తాం. సార్ నియోజకవర్గం మొత్తంగా దీని మీద ఎంత బడ్జెట్ సార్ ఇది? సో ఎస్టిమేట్స్ అది ఈ 10 డేస్లోనే వేయాలి. సుమారు ఎంత రాబోతుంది సార్? సుమారు అనేది చెప్పకూడదు కదా. 42కి 46కి ఎంత అవసరమో, ఎన్ని క్యానల్స్ మూసుకుపోయినాయో, సుమారు ఎన్ని క్యానల్స్కి అవసరమో, ఎన్ని మూసుకుపోయినాయి అనే దాన్ని 10 డేస్లో ఐడెంటిఫై చేశారు. మొత్తం బడ్జెట్ని ఎస్టిమేట్స్ వేసిన తర్వాత క్లియర్ కట్గా పిఠాపురం నియోజకవర్గానికి అంటే మాత్రం అసలు ఇక రాని ఫండ్ అంటూ ఉండదు, జరగని అభివృద్ధి అంటూ ఉండదు. అలాగే ఒక్క రైతుని కూడా కష్టపడకుండా ఉండే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసుకుంటున్నారు. సో డెఫినెట్లీ కావాల్సిన ఫండ్ మన నియోజకవర్గం అనేది కాకుండా జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ప్రయారిటీ అంటే ఎంత ఫండ్ అయితే అవసరమో అంత ఫండ్ని కూడా 100 రోజుల్లోనే కంప్లీట్ చేసి వాళ్ళకి బిల్స్ కూడా రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటించారు.